మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని, 28వ వచనాన్ని, 29వ వచనాన్ని, 30వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి బిగ్గరగా. బిగ్గరగా చదువునన్నా. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, అవును, ఒక స్త్రీని మోహం చూపుతో చూచి ప్రతివాడు అవును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడెవను. అవును, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల అవును, దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. అవును, నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా అవును, నీ అవయవములో ఒకటి నశించు నీకు ప్రయోజనకరం కదా. కదా. నీ కుడిచే నిన్ను అభ్యంతరపరిచిన యెడల అవును, దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అవును, నీ దేహమంతయు నరకంలో పడకుండా అవును, నీ అవయవంలో ఒకటి నశించును నీకు ప్రయోజనకరం కదా. తన భార్యను విడనాడు వాడు, తన భార్యను విడనాడివాడు ఆమెకు పరిత్యాగ పత్రం ఇయ్యవలనని. చాలండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం తేటగా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మంచిది బిడ్డలారా. మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ కొండ ప్రసంగం విషయంలో మనం చూస్తూ ఉంటే మరి చాలా శ్రేష్టమైన మాటలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే పాత నిబంధన కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మాటలు ఒక వంతు అయితే, ఓల్డ్ టెస్టిమెంట్ను మించిన గొప్ప మాటలు యేసు చెప్పగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ని కొట్టేయలేదైనా, నూతన అంటే పాత నిబంధనను కొట్టేయలేదైనా, పాత నిబంధనను నెరవేర్చుకుంటూ పాత నిబంధన కంటే శ్రేష్టమైన ఆజ్ఞలు మనకి యేసు ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ని కొట్టేయడానికి రాలేదు ఆయన. ఓల్డ్ టెస్టిమెంట్ని చేసుకుంటూ, ఓల్డ్ టెస్టిమెంట్ని అంటే పాత నిబంధన నెరవేర్చుకుంటూ కొత్త నిబంధనలో ఇంకా కొత్త కొత్త ఆజ్ఞలు ఆయన తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఇక్కడ ఈ 5వ అధ్యాయము 27వ వచనం అంటాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటాడు. అంటే వ్యభిచారం అనేది పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయుల యొక్క టైంలో ఎలా ఉంటూ ఉండేదంటే, వీళ్ళు ఎలా ఆలోచించుకుంటున్నారంటే, ఈ శాస్త్రులు ఈ 3 గుంపుల వారు ఎలా ఆలోచిస్తున్నారంటే, అంటే బయటికి వ్యభిచారం చేస్తేనే పాపం, అంటే బయటికి ఒక మనిషిని లేకపోతే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ టచ్ చేస్తేనే పాపం అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. ఎవరు అంటే పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయులు. కానీ యేసు అంటున్నాడు, మీరు టచ్ చేస్తే పాపం కాదు, అసలు మీరు టచ్ చేయకుండానే చెప్పండి. అంటే మీరు టచ్ చేయడము పాపం కాదు, మీరు అంటే నేను అంటాను కలయిక పాపం కాదు, అంటే పాపమే. దాన్ని మించిన పెద్ద పాపం ఉంది. ప్రైజ్ ఎలా. అంటే దాన్ని మించిన పెద్ద పాపం ఏమిటంటే, అక్కడ అంటాడు, సద్దుకాయలు ఒక మాట చెప్పుకుంటూ వస్తూ ఈ మాటని వ్యభిచారం అన్న మాటని భక్తుడైన మోషే కాలంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో 14వ వచనంలో అక్కడ ఆ మాటని రుణీకరించారు. చదవండి ఆ మాట. 20:14 నిర్గమకాండం 20:14లో వ్యభిచారింపకూడదు అనేది ఒక ఆజ్ఞ కదా. వ్యభిచారం అనేది అది పాపముగా దేవుడు ఎంచాడు. కాబట్టి మోషే అంటాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వ్యభిచారం అనేది చేయకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ యొక్క సద్దుకాయులు, పరిచయులు, శాస్త్రులు కూడా ఏం చేస్తున్నారంటే వ్యభిచారం చేయట్లేదు, కానీ మనసుతో వ్యభిచారం చేస్తున్నారు, చూపులతో వ్యభిచారం చేస్తున్నారు, మాటలతో వ్యభిచారం చేస్తున్నారు. అందుకని ప్రభు చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చదివితే, ఆ మోషే చెప్పిన దానికంటే, మోషే ఇచ్చిన ఆజ్ఞ కంటే యేసు మరీ కొత్తదైన ఆజ్ఞను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి ఆ మాట చదవండి. అయ్యో వేషధారులారా, యాసదారులైన శాస్త్రులారా, ఓ పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులుగా పోలి ఉన్నారు. మీరు ఎలుపుల అంటే బయట మాత్రమే శృంగారంగా మీరు అలంకరించుచున్నారు, కానీ లోపల మీరు ఎలా ఉన్నారంటే సచ్చిన వాణి ఎముకల వలె ఉన్నారు. సమస్త కల్మషముతో నిండి ఉన్న మీరు ఎలుపుల మనుషులకు కూడా అలాగే కనిపిస్తున్నారని చెప్తున్నాడు. లోపల మీరు వేషధారణతో ఉంటున్నారు. ఏమండి?
అక్రమముతో మీరు నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రవక్తల సమాధులను కట్టించు, నీతిమంతుల గోరీలను శృంగారించు, మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల. అంటే చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు అంటే, మీరు ఏం చేస్తున్నారంటే బయట మనిషి యొక్క బయట జీవితాన్నే చూస్తున్నారు, కానీ ఇదిగో మీరందరూ కూడా బయట రూపాన్నే చూస్తున్నారు, బయటి విషయాలే చూస్తున్నారు, బయటి విషయంలోనే మీరు ఆకర్షించబడుతున్నారు. కానీ అంతకంటే భయంకరమైనది లోపల ఉంది. ఆ లోపల దాన్ని మనం చంపినప్పుడే ఆ విజయాలు మనం చూడగలం. హల్లెలూయా. యేసు అంటున్నాడు, మీరు బయటి విషయాలు చూడొద్దు, బయటి దాన్ని చూడొద్దు. ఇదిగో బయటి విషయంలో ఉన్న ఆ పాపాన్ని మీరు చూస్తున్నారు, కానీ ఇదిగో లోపల ఉన్న దాన్ని మీరు చంపివేయట్లేదని చెప్తున్నాడు యేసయ్య. అందుకని ఆయన అంటాడు 28వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటాడు ఇలాగా. ఒక మాట, ఇంకొక మాట కూడా మనం చదువుదామా? చూడండి, 28వ వచనంలో ఆయన అంటాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడిగా మారిపోతాడు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమె తన హృదయంలో ఆయనతో పాపం చేసిన బిడ్డగా మారిపోతుంది. అంటే నేను అంటాను, మోహపు చూపు డేంజరా, లేకపోతే దగ్గరికి వెళ్ళి పాపం చేయడం డేంజరా అంటే, నేనంటే దగ్గరికి వెళ్ళి పాపం చేసే దానికంటే మోహపు చూపే చాలా డేంజరస్ గా ఉంది. ఆమేన్. మీరు ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే రైల్వే స్టేషన్ దగ్గర గేట్ల దగ్గర ఏమంటే మీరు చూస్తుంటుంటే అక్కడ వోల్టేజ్ రాస్తారు, అంటే కరెంటు యొక్క పవర్ ఎంత ఉందో రాస్తారు. 25,000 వోల్టేజ్ ఉందని అంటారు. ఇంకా మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న తీగే కదా, చిన్న తీగ, కానీ ఎన్ని బోగులు లాగుతుందో అది. స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, లోపడున్న చిన్న పాపమే కానీ మన జీవితాన్ని సమస్తము పతనం చేసేది అదే. అందుకనే యేసు అంటున్నాడు, మీరు బయటి విషయాలే చూస్తున్నారు, కానీ అసలు ఆ బయటి విషయాలు జరగకుండా ఉండాలంటే లోపల ఒకటి ఉంది, ఆ పాపాన్ని మనం చంపాలి. ఆమేన్. అందుకని యేసు అంటున్నాడు, మోహపు చూపుతో, మోహపు తలంపులతో, మోహపు ఊహలతో మనం ఉంటే అప్పుడే పాపం చేస్తున్నాడు. ఒక యవనస్తురాలు వెళుతుంది, యవనస్తులు చేసే పని ఏంటో తెలుసా? పదే పదే చూడకూడదు. ఏమిటి మరి, అందాన్ని ఎందుకు ఇచ్చాడంటే చూడడానికే కదా అంటారు చాలా మంది, ఆస్వాదించడం కోసమే కదా అంటారు. అదేనా ఫ్లవరా, అదేనా గులాబీ పువ్వా? అంటే నేను అంటాను, చూడడానికి ఇచ్చాడు. ఒకసారి చూడు, మరి 2, 3, 4 పదే పదే ఎందుకు వేస్తున్నా లుక్స్? కొన్నిసార్లు మన జీవితంలో మన భర్తల మించి, అంటే మన విషయంలో చూస్తుంటే భర్త కంటే అందమైన వారు కనిపిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ దేవుడు ఇచ్చాడు, వన్ టైం అంతే, ఒకసారి చూడాలి. పదే 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 మనం చూడకూడదు. అదే మోహపు చూపు. నువ్వు పదే పదే చూస్తున్నావంటే నీ హృదయంలో ఆల్రెడీ ఏమవుతుంది? పాపము గూడు కట్టుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. పాపం గూడు కట్టుకుంటుంది. అందుకనే యేసు చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైన ఆజ్ఞలు ఇవ్వడానికి వచ్చాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతుంది ఆమేన్. ఆయన అంటున్నాడు, మీరు జస్ట్ టచ్ చేస్తే పాపం అన్నారు, కాదు, అసలు హృదయంలోకి రావడమే పాపం. అది హృదయంలోకి రావడమే పాపం. అవ్వ ఏం చేసింది? చూస్తే ఏమైంది? పాపమునికి ఆకర్షించబడింది. మనం చూస్తే చాలు పాపం మనల్ని లాగేసుకుంటుంది. చూడటం పదే 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 మనం చూడడం వలన పాపం మనల్ని ఆకర్షించుకుంటుంది. అప్పుడు మన బలం తగ్గిపోతుంది, పాపం యొక్క బలం ఎక్కువైపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాపానికి ఎడిట్ అయిపోతున్నారు. కాబట్టి బిడ్డలారా,
ఆలోచించండి. ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో పాపం చేసిన వాడిగా, పాపం చేసే బిడ్డగా, పాపం చేసేవారిగా మారిపోతున్నారని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే ఏమండి, ఒక్క క్షణం ఇది మనం ఆలోచించగలిగితే, అంటే ఈ మోహపు చూపు పోవాలంటే, ఈ మోహపు తలంపులు పోవాలంటే, హృదయంలో ఉన్న పాపం పోవాలంటే, నేను అంటాను చెయ్యి నరికేసుకుంటే, అక్కడ అన్నాడు 29వ వచనంలో మత్తయి సువార్త 5:29, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అంటే నీ కంటి ద్వారానే కదా నీకు పాపము కలుగుతుంది, కాబట్టి నీ కంటిని పీకే. నేను అంటాను యేసు అలాగా చెప్పాడు, కంటిని పీకే అని చెప్పాడు. నేను అంటాను కంటిని పీకే ముందు అసలు హృదయంలోనే పీకేస్తే కన్ను మనం ఏమాత్రం పీకవలసిన దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే కన్నుని మనం పీకే, చాలా మంది ఏం చేస్తారంటే కంటిని తీసే, ఈ మాటను ఎలా చెప్తూ ఉంటారంటే కంటిని తీసే, కాళ్ళు నీకు చెడ్డగా ఉంటే కళ్ళు తీసే, చెయ్యి తేడాగా ఉంటే చెయ్యి తీసే, కాళ్ళు తేడాగా ఉంటే కాళ్ళు తీసే అని చెప్తున్న వాక్యం. కానీ దానికంటే లోతుగా చెప్తున్నాడు యేసయ్య. ఆమేన్. అందుకని ఏమన్నాడంటే, 2 కళ్ళు పీకేసినా సరే మనసులో పాపం ఉంటానే ఉంటది, 2 కాళ్ళు నరికేసినా సరే మనసులో పాపం ఉంటానే ఉంటది. అసలు నేను అంటాను మన శరీరాన్ని ఎక్కడో కాడ ఆ భాగాలు కొన్ని విషయాలు కోసేసినా, వాటిని చంపేసినా సరే ఇంకా ఎక్కడో మనసులో ఇంకా పాపం మొలుస్తూనే ఉంటది. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, అసలు నీ పాపం పోవాలంటే ఆ మనసులో ఉన్న దానిని, బీజాన్ని, ఆ పాప బీజాన్ని మనం వేళ్ళతో తీసివేసినప్పుడే మనం ఫ్రీగా, స్వతంత్రంగా, గొప్పగా మనం ఉండగలుగుతాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. ప్రభు చెప్తున్నాడు మనం వేళ్ళతో తీసివేయాలి, వేళ్ళతో తీసివేయాలి పాపాన్ని. యవనస్తులు కనబడినప్పుడు, పెద్దవారు కనిపించినప్పుడు, సమాజంలో మనం అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మన జీవితాన్ని కట్టుకుంటూ ఆ పాపాన్ని వేళ్ళతో తీసేసినప్పుడు మనం ఎలా ఉండగలుగుతామంటే గొప్ప సంతోషాన్ని అనుభవించేవారిగా మారిపోతాం. గట్టిగా స్తోత్రం చెప్పేద్దాం. అందుకని మత్తయి సువార్త ఇప్పుడు వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు. అసలు మనం దేన్ని చంపేయాలి, అసలు మనం దేన్ని చంపేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అసలు శరీరాన్న, కళ్ళున, కాలున, చేతిన దేన్ని చంపేస్తే, దేన్ని నరికితే, దేన్ని తెచ్చితే మనకి గొప్ప భాగ్యం కలుగుతుందో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. రండి చదవండి, ఆ మాట చదవండి. చూడండి, హృదయములో నుండి దురాలోచనలు. అక్కడ ఉంది మొదటి మాట ఏంటో తెలుసా? మొదటి మాట దుర ఆలోచనలు అంటే చెడ్డ తలంపులు. అంటే చెడ్డ తలంపులు రాకముందే నీ చెడ్డ తలంపులకి ఏం చేయాలి? నువ్వు డిలీట్ చేయాలి. వస్తుంది చెడ్డ తలంపు. ఇదిగో నువ్వు ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా, ఒక్కడవే ఉన్నావు కదా, ఆ సెలలోని అదిగో అయ్యే వస్తాయి కదా, అవి చూడొచ్చు కదా అంటది చెడ్డ తలంపు. సాతాను అలాగొచ్చి నీ మైండ్లో నొట్టులాగా బిగిస్తాడు. అంటే ఆ చెడ్డ తలంపుని ఇలా పెడతాడనమాట. మీరు ఎప్పుడైనా కొన్ని నొట్లు బిగించేటప్పుడు చిప్పర్ పెడితే మళ్ళీ అది ఇలా కొట్టగానే కిందకు వచ్చేస్తుంది చూసారు. అంటే నేను అంటాను ఇలా బిగిస్తాడు. బిగించే లోపలికి దాన్ని టైట్ చేయకముందే, నేను అంటాను దాన్ని బిగించకముందే, టైట్ చేయకముందే ఆ చెడ్డ తలంపుని యేసు నామములో సుత్తు చేత కొట్టుదుముగాక. వాక్యమేనే సుత్తు చేత ఆ చెడ్డ తలంపుని కొట్టగానే ఆ చెడ్డ తలంపు రాలిపోతుంది మన హృదయంలోంచి. ఆమేన్. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు చెడ్డ తలంపులు వస్తాయి. ఆ చెడ్డ తలంపులు మనం జయించాలి. యవనస్తులుగా జయించాలి, యవన బిడ్డలుగా జయించాలి, భార్య భర్తలుగా జయించాలి, సమాజంలో మనం వెళ్తున్నప్పుడు జయించాలి. అందుకని మొదటిది మనం చెయ్యి కాదు నరికేయవలసింది, కన్ను కాదు పీకేసుకోవాల్సింది, కాలు కాదు మనం చేయవలసింది. దేన్ని తీసేయాలంట? చెడ్డ తలంపులను
మొదటిగా మన హృదయంలోంచి, మన మనసులోంచి దాన్ని పీకివేయాలట. రెండోది నరహత్యలు. నరహత్య అనే దాన్ని మనం పీకేయాలి. అంటే నరకడం, అంటే నరికే స్వభావం అంటే ఆ స్వభావాన్ని మనలోంచి తీసివేయాలి. మూడోది వ్యభిచారము. అంటే వ్యభిచార అనే మనసును మనలోంచి తీసివేయాలి. నాలుగోది వేశ్య గమనము. అంటే లైంగిక అవినీతి అంటే లైంగిక సంబంధాలు, అవి కూడా మన హృదయంలోంచి తీసివేయాలి అని చెప్తున్నాడు. ఇంకా మనం చదివితే ఐదోది దొంగతనము. దొంగగా మనం ఉండకూడదు. ఎప్పుడు మనం దొరలాగా మారుదుముగాక, దొంగలాగా మనం జీవించకూడదు, దొరలాగా బ్రతుకుదుముగాక. చూసారు? ఇంకా 6వ వచనం చెప్తాడు, 6వ మాట, అబద్ధ సాక్ష్యాలు. అంటే దొంగ సాక్ష్యాలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా మన హృదయంలో ఏమైపోయాయి? సాతాను ఆల్రెడీ ఆ నొట్టులన్నింటినీ బిగించేసి పెట్టాడు. వాటిని మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి చెప్పండి? దానికి సెట్ అయ్యే రించులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొన్ని సైకిల్ కానీ, స్కూటర్స్ కానీ, కార్లు కానీ ఏ రంచుతో పెడితే ఆ రంచుతో రావాలి. 16, 15, 14 కొన్ని రెంచులు ఉంటాయి. ఆ నొట్టికి తగ్గట్లుగా రెంచులు ఉంటాయి. ఇదిగో మన నొట్టికి తగ్గట్టుగా, మన పాపాలకు తగ్గట్టుగా రెంచులు దీంట్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలోంచే మనం ఏం చేయాలంటే, మన పాపాలన్నింటినీ కూడా విడుదల పొందాలి. మన పాపం నుంచి విడుదల పొందినప్పుడే జయాన్ని మనం చూడగలుగుతాం. దీంట్లో 14 రెంచు ఉంది, దీంట్లో 16 రెంచు ఉంది, దీంట్లో 15 రెంచు ఉంది. స్టార్లెస్ ఏముంది? నీకు బాగా తెలుసు కదా రెంచుల కోసం చెప్తున్నా. అంటే నేను అంటాను, దీంట్లో అన్ని రకాలకు సంబంధించిన రెంచులు ఉన్నాయి. మన పాపాన్ని ఎలా తొలగించుకోవాలో కూడా ఈ వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసు చెప్తున్నాడు, మీరు నరికేవలసింది, మీకు పీకివేయవలసింది చెయ్యో, కాలో, కన్నో కాదు, కానీ మీ హృదయంలో ఉన్న దాన్ని తీసేస్తే. అంటే నేను అంటాను, వేళ్లతో తీసేస్తే. మీరు చూడండి, ఇది ఒకటే తీసేస్తే రాదు, కానీ దీనికి ఏముంది చెప్పండి? ఇప్పుడు వేళ్ళు లోపల ఉన్నాయి, వేర్లు. అంటే నేను అంటాను, ఈ వేర్లుతో దీన్ని తీసివేసినప్పుడు అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, మనశ్శాంతిగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందాలంటే, నీ హృదయంలో ఉన్న పాపం నీకు దూరంగా ఉండాలి. మన హృదయంలో ఉన్న పాపం దూరంగా ఉండకపోతే మన మనశ్శాంతిగా బ్రతకలేము. నేను అంటాను, ఈరోజు చాలా మంది యవనస్తులు చేసే పెద్ద పొరపాటు, ఏదేదో చేద్దాం, ఎలాగైనా పర్లేదు. చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారంటే, రకరకాలమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కూడా మనం చంపివేయాలని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే 7వ మాట, దేవదూషణ కూడా చేయకూడదు. ఇలాంటివి మనుషుని హృదయములో నుండి చంపివేయాలి, ఇలాంటివి మనుషుని హృదయంలో నుండి తీసివేయాలి అని చెప్పుకుంటూ చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఆనాడే చెప్పాడు మనుషుని హృదయం ఎలా ఉంటుందో. ఆదికాండంలోనే, అంటే మొదటి దినాల్లోనే యెహోవా, మొదటి నుంచి చదువున్నాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఒక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరులు హృదయములో ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అంటే నరుల యొక్క హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డదే. ఏమండి, మన పిల్లల్ని కనేటప్పుడు పాపంతో కంటామా? చెప్పండి మా అయ్యా, ఆలోచించండి. మన పాపంతో కన్నామా? లేదు. మరి పాపం ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ అది బీజం. స్తోత్రం కలుగును గాక. మన తల్లిదండ్రులు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చేసింది. అంటే నేనంటాను, పాపంతో కలలేదే మనం అనుకుంటాం, కానీ ఆ పాపమే ఏలుబడి చేసుకుంటూ వస్తుంది.
అందుకనే మానవుని హృదయం అంట, నరుని యొక్క హృదయం అంట, అది బాల్యము నుండి చెడ్డది. కాబట్టి బాల్యము నుండే చెడ్డది. ప్రభు బాల్యము నుండే చెడ్డది. కాబట్టి బాల్యము నుండే దాన్ని ఏం చేయాలంటే వాక్యం చేత, ప్రార్థన చేత దాన్ని కట్టుకోవాలి, దాన్ని చక్కగా కాపాడుకుంటూ రావాలి. ఏమి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చదవండి ఇర్మియా 17:9. ఇర్మియా భక్తుడు కూడా అంటాడు, హృదయం ఎలాంటిదో చెప్తున్నాడు. ఎందుకంటే మంచి ప్రార్థన పరుడు ఇర్మియా, హృదయం కోసం బాగా ఎరిగినవాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏమండి హృదయం ఎలాంటిదట అమ్మా? ఎలాంటిది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అవో దీన్ని నమ్మడానికి వీల్లేదు. దేన్నైనా నమ్మచ్చు, కానీ ప్రపంచంలో హృదయాన్ని నమ్మడానికి వీల్లేదు. చాలా ప్రమాదం. ఈ హృదయం అనేది కొన్నిసార్లు మనల్ని టెంప్టెడ్ చేస్తుంది. అసలు మన మాట మనల్ని వినకుండా చేసేస్తుంది. అందుకే భక్తుడు అన్నాడు, ఎక్కడో లేదు నీ శత్రువు, నీ హృదయమే నీ శత్రువు, నీ శరీరమే నీ శత్రువు. అందుకనే భక్తుడైన ఇర్మియా అంటాడు 17:9, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరూ లేరట. దాన్ని గ్రహించడానికి ఎవ్వడి వల్ల కాదట. అందుకే 10 అంటాడు, 10 చదవండి, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములో పరిశోధించువాడును. అంటే నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలంటే, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పక్కవారికి ఇలా కొట్టి చెప్పండి, నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే. గట్టిగా చెప్పండి, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ హృదయాన్ని స్కాన్ చేస్తారు. అందరూ ఇలా స్కాన్ చేస్తారు. అంటే ఆయన ఇలాగ స్కాన్ చేసినప్పుడు కదా, ఇలాగ స్కాన్ చేసినప్పుడు నీ హృదయం ఎలా కనబడాలి చెప్పాలి? ఎలా కనబడాలి? తేటగా కనబడాలి. ఆమేన్. నీ హృదయం ఎప్పుడైతే తేటగా కనబడుతుందో, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి, నీ హృదయంలో ఉన్న బద్దిని బట్టి, నీ మనసులో ఉన్న బద్దిని బట్టి దేవుడు ఒక శ్రేష్టమైన ప్రతిఫలం నీకు ఇచ్చునుగాక. శ్రేష్టమైన ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే అంతరంద్రియములను పరిశోధించువాడు ఆయనే. ఏం చేస్తాడు ఆయన? మన అంతరంద్రియాలని పరిశోధిస్తాడు. మన హృదయాన్ని పరిశోధించేవాడు ఆయనే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచించవలసిన విషయం, పాత నిబంధన కొట్టేయడానికి రాలేదు ఆయన, దాన్ని నెరవేర్చుకుంటూ దాన్ని కంటే శ్రేష్టమైనవి ఇవ్వడానికి యేసు వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 27, 28, 29, 30 యేసు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీ కంటిని కాదు తీయవలసింది, నీ చేయిని కాదు నరకవలసింది, ఇదిగో నీ పాదాలు కాదు, నీ కాళ్ళను కాదు నరకవలసింది, నీ హృదయంలో ఉన్న దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నీ కంట్రోల్లోకి వస్తాయని చెప్తున్నాను. ఆమేన్. కాబట్టి ఇవన్నీ మన కంట్రోల్లోకి రావాలంటే హృదయంలో ఉన్న దాన్ని ఏం చేయాలి? మనం తీసేయాలి. కాబట్టి బిడ్డలారా, ఇంకా మనం ముందుకెళ్తే చూడండి, ఈ యొక్క పాపం ఏం చేస్తుందంటే, పాపం అనేది మన హృదయంలో గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. మీరు ఎప్పుడైనా పక్షులను చూస్తే మనం అవకాశం ఇవ్వాలి కానీ మన ఇంట్లో గూళ్ళు కట్టుకోవడానికి ట్రై చేస్తాయి. అవునా కదా? మనం చక్కగానే డోర్లు తీసేసి అన్నీ ఓపెన్ చేసేసి మనం ఒక 4 రోజులు ఇంటికాడ లేకుండా ఉంటే వాటికి రాజ్యం అయిపోద్ది. స్తోత్రం కలుగునుగాక. మీకు పక్షులు రాజ్యంగా మారిపోతుంది, పక్షుల యొక్క గృహంగా మారిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలి? మనం ఎందుకింత సేఫ్టీగా కిటికీలు, ద్వారాలు అన్నిటిని బిగించుకుని చక్కగా వెళ్తామంటే, ఎక్కడికైనా క్యాంప్ వేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ బిగించవలసి ఉంటుందంటే, ఏదో వచ్చి ఇంట్లో నివసిస్తుంది. అదొకటి. రెండోది దొంగలు వచ్చి పడతారు, అదొకటి. మూడోది ఇల్లంతా డస్ట్తో నిండిపోతుంది. నేను అంటాను, కేవలం ఈ ఇంటి కోసమే ఇంతలా ఆలోచిస్తున్నామే. డస్ట్ పడిపోతే దొంగలు వస్తారు, పక్షులు వచ్చి ఉంటాయి,
అన్నీ బాగా పెట్టామా లేదా, కవర్లు వేసామా లేదా, గ్యాస్ కట్టామా లేదా? ఏమండి, ఇన్ని బాధలు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకుంటే గ్యాస్ కట్టకపోతే ఏమవుతుంది? అంతే, ఇంకా మనం ఏం చేయలేం. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు మనం ఆలోచించండి, ఈ సహజమైన ఏదో మనం కొద్దిపాటి రోజులు జీవించే ఈ ఇంటి కోసమే ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని పెయింటింగ్లు, ఇన్ని పద్ధతులు, ఇన్ని విధానాలు మనం చేస్తున్నామే. మరి ఆత్మ సంబంధమైన గృహం పాడైపోతూ ఉంది కదా. ఈ గృహంలో పాపము గూడు కట్టుకుంటూ ఉంది. ఈ గూడు కట్టుకోకముందే ఈ గూడును మనం ఏం చేయాలంటే చెల్లా చెదురు చేయడానికి వాక్యము, ప్రార్థన ద్వారా దాన్ని మనం జయించుదుముగాక. పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుంటూ ఉంటుంది. దాన్ని జయించాలంటే 3 పనులు మనం చేయాలి. అందరూ చెప్పండి, దాన్ని జయించాలంటే. అందరూ నాతో కూడా చెప్పండి. పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుంటుంది. ఏం కట్టుకుంటుంది? గూడు కట్టుకుంటుంది. దాని నుండి మనం జయించాలంటే ఎన్ని చేయాలి? 3 పనులు చేయాలి.